హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ. ఈరోజు మీకు లేటెస్ట్ న్యూస్. నేను మీ శంకర్ గౌడ్. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గము ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. 11కు 14కు రిజల్ట్ కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ గురించి ఓరావోరీగా జరిగిన ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలు తర్వాత ఇండిపెండెంట్గా ఆగిన మొత్తానికి చాలామంది ఓట్లు చీల్చారు. తర్వాత ఇప్పుడున్న విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి మరి డిపాజిట్ అన్న దక్కుతుందా లేదా అనేసి జనాలు అంటున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మరి బీఆర్ఎస్కి అయితే కావాలని వాళ్ళ చేతులారా వాళ్ళ కంట్లో వాళ్ళే పొడుచుకున్నారు. ఇది రాదనిగిన జూబ్లీహిల్స్ ప్రజలు క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే కేటీఆర్ చేసిన అరాచక పనులు, తర్వాత ఒక జోకర్ లేక మొత్తానికి జూబ్లీహిల్స్లో ఆయన తిరిగిన ఫలితం దక్కలేకపోయిందని ఇక్కడ ఇప్పటికే చాలా సర్వేలు ఉంటున్నాయి. ఇక్కడ మన 9 నుంచి ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము నవీన్ యాదవ్కు మాత్రం కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ ఉన్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పక్కా ఆయన చేసిన పరిపాలన బాగుందని ప్రజలు నమ్మి మినిమం 11,000 మెజారిటీ వస్తుందని మన 9 తరఫున చెప్పడం జరిగింది. తర్వాత ఈరోజు లేటెస్ట్గా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ ఖాతాలో వేసుకుందని పక్కా తెలిసిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నిరుత్సవంగా వాళ్ళు చేసిన ఫలితం ఉండదని తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూస్తున్న ఈ జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ వస్తుందని ఒక నమ్మకము. తర్వాత నవీన్ యాదవ్ అక్కడ లోకల్లో ఆయనకు మంచి పేరుంది. ఆ పేరు తగ్గట్టుగా ఆయన చేసిన హార్డ్ వర్క్స్ చాలా రకాలుగా చాలామందికి అక్కడ లోకల్లో కొన్ని షాప్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడైనా వైర్లు దిగినా, తర్వాత ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఏ గొడవలైనా, ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఎలాంటి సహాయం అన్నా చేశాడని చాలామంది చెప్పడం జరిగింది. తర్వాత మరి వీళ్లకు ఎవరైతే ఈ మాగంటి సునీత ఉందో, సునీత మీద చాలా నిందలు మోపడం జరిగింది. అది ఒకటి. మాగంటి గోపీనాథ్ అయినా వాళ్ళ ఫస్ట్ మిస్సెస్ ఆమెకి మీ మీద కొన్ని మాటలు చెప్పడం జరిగింది. మరి ఈమె ఏదో రకంగా మాగంటి గోపీనాథ్ చనిపోవడంలో తర్వాత బీఆర్ఎస్ పాత్ర ఉన్నది కేటీఆర్ది. తర్వాత శైలిమ మేడం, తర్వాత కేటీఆర్ అప్పుడు లేడు హాస్పిటల్లో, తిరిగి ఆయన వచ్చే వరకు ఇవన్నీ డ్రామాలు జరిగినట్టుగా మాగంటి గోపీనాథ్ మిస్సెస్ చెప్పడం జరిగింది. తర్వాత ఆయన పెద్ద కుమారుడిగిన యుఎస్కి వెళ్ళొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఈ బీఆర్ఎస్కు గెలిపించుకుంటే ప్రయోజనం లేదు, లోకల్లో ప్రయోజనం లేదు, ఏ డెవలప్మెంట్ కాదు, చట్టసభలకు వెళ్ళదు. ఈమె వెళ్ళినా కానీ అధికార పార్టీ వీళ్లకు సపోర్ట్ చేయదని కాంగ్రెస్ను గెలిపించుకుంటున్నారని ప్రజలు చెప్పిండ్రు. ఆ ప్రజలే నవీన్ యాదవ్ను గెలిపించుకుంటున్నారు. మంచి మెజారిటీ వస్తుంది. వాళ్ళు కష్టపడ్డందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి జరగాలని, తర్వాత ఈ భారతీయ జనతా పార్టీకి వచ్చినా రాకున్నా వేస్టే అనుకుంటున్నారు. ఇప్పటికే వాళ్ళు ఏదో ఒక సీటు రాజాసింగ్ ఉంటుండే, అసెంబ్లీకి పార్లమెంటుకు 6 నెలల గ్యాప్ ఉన్నందుకు 8 సీట్లు పార్లమెంట్ వచ్చినాయి, 8 సీట్లు అసెంబ్లీ గురించి వచ్చినాయి. ఈ 16 సీట్లతోటికిన వాళ్ళు ఎవరికైనా ఏం ఒరిగేది లేదు అన్నట్టుగా జూబ్లీహిల్స్ ప్రజలు. తర్వాత బీఆర్ఎస్కు టోటల్గా వీళ్ళు చేసిన సంపాదన దిక్కెళ్ళి, అవినీతి దిక్కెళ్ళి ప్రజలకు తెలిసి ఈరోజు ఆయన ఏ సానుభూతి లేకుండా ఆయన మీద చూపించాలి. ఎందుకంటే పార్టీలో ఉన్నాడు, మంచి చేసిండా అనుకుంటే కేటీఆర్ ఆయన కలిసి ఆ జూబ్లీహిల్స్కు కొంత ప్రాబ్లం చేసిండు. ప్రజలకు ఎవరికి ఏం హెల్ప్ చేయలేదన్నట్టుగా తర్వాత జనాలు చెప్పడం జరిగింది. తర్వాత సునీతకు ఇప్పుడు ఆ సానుభూతిని ఎవరు చూపించడం లేదు. కాబట్టి కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి రాష్ట్రమంతా ప్రజలు కాంగ్రెస్ను గెలిపించుకున్నారు. తిరిగి ఈ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ 11,000 మెజారిటీతో గెలుస్తుందని మన 9 తరపున ఈరోజు మీకు చెప్పడం జరిగింది. తర్వాత మన 9 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఈ ఎగ్జిట్ పోల్ ద్వారా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాబట్టి నవీన్ యాదవ్ను గెలిపించుకోవడానికి చాలా కష్టపడ్డందుకు మన 9 టీవీ హ్యాట్సప్ చెప్తుంది.